అందరికీ నమస్కారం అండి. వైజిఎల్ టాక్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మహనీయులు ఇచ్చిన మహావజ్రాలు ఏంటో తెలుసా అండి మీకు? ఇవాళ కొన్ని చెప్పుకుందాము మనము. అందరికీ శుభోదయం అండి. పసి వయసులో అంతటా మనకు ఆనందమే కనిపిస్తుందండి. పసి వయసులో మనకు భయంకు, బాధకు, కోపంకి తేడా తెలియదండి. ఎంత చిన్న వయసులో అంతా ఆనందమే కనిపిస్తుంది వాళ్ళకి. చూడండి మనకి ఈ చిత్రంలో ఎలా కనిపిస్తుందో. ఇది మొదటి వజ్రం అండి. ఇక రెండవ వజ్రం ఏంటంటే, మనం ఆనందంగా ఉండాలంటే మహర్షులు ఏం చెప్పారండి? మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అంటే మనం ఆనందంగా ఉండాలంటే మన మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. కల్మషం అనేది, స్వార్థం అనేది లేకుండా స్వచ్ఛంగా ఉంచుకోవాలండి. ఇది రెండవ వజ్రం అండి. ఇక మూడవ వజ్రం తెలుసుకుందామా? ఈ అరుణోదయ వేళ ఇంకొక మహావజ్రం తెలుసుకుందామండి. గెలుపును ఆనందించు, ఓటమిని ప్రేమించు. ఎందుకంటే ఓటమి సహనాన్ని, గుణపాఠాన్ని, జ్ఞానాన్ని, అనుభవాన్ని ఇస్తుంది. కనుక మనం గెలుపును ఆనందించిన, ఓటమిని ప్రేమించాలండి. అప్పుడే మనకు అనుభవ జ్ఞానము, గుణపాఠము, జ్ఞానము తెలుస్తుంది. ఇక ఇప్పుడు నాలుగవ వజ్రం. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవాల్సిన దూరము భారమవుతుంది, గడపాల్సిన కాలము భయపెడుతుంది. అందువల్ల మనము వర్తమానంలో జీవించాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఆనందంగా ఉండగలము. ఇవే ఈ జీవిత సూత్రాలే విజేతలు పాటించిన విజయ సూత్రాలు. ఇక ఇప్పుడు ఐదవ వజ్రం. అరుణోదయ వేళ ఒక మంచి వజ్రం తెలుసుకుందాం. కాలాన్ని మించిన విలువైన వస్తువు ఏదీ లేదు. అది మనతో ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. జరిగిపోయిన కాలము తిరిగి తీసుకురాలేము. అందువల్ల మనం వర్ధమానంలో ఆనందం పంచుకుందాము, పెంచుకుందాము. ఇక ఆరవ వజ్రం. ఇది చాలా ముఖ్యమైనది. అన్నింటినీ వదిలిన మనసే సత్య మార్గం చూపగలదు. అదే నిజమైన జీవితాన్ని ఆచరింపచేయగలదు. ఇవే ఫ్రెండ్స్ ఇవాళ గొప్ప మహానుభావులు వివరించిన కొన్ని వజ్రాలు. మనము పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరికొన్ని వజ్రాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మిత్రులందరికీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.